నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ శాసనసభ్యులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కురుగుండ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలన అరాచక పాలన అని, దురాఘాతాలు ఎక్కువయ్యాయని, మొన్న జరగాల్సిన పిలుస్తోందిరా కదలిరా సభ వాయిదా పడ్డం, ఎలక్షన్ కమిషన్ వారిని కలవాలని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారని, దాని కారణంగా సభ వాయిదా పడిందని, సభ వాయిదా పడినంత మాత్రాన పార్టీ అభిమానులు ఎవరూ అధైర్యపడనవసరం లేదని, తెలుగుదేశం పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో అశేష ఆదరణ ఉందని, తిరిగి మరలా సభ త్వరలో జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ సీటు నాకేనని నొక్కిపట్టి వక్కాణించి తెలిపారు. త్వరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాబోయే రోజులు మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వాయిదా పడడం దానికి కూడా కారణం ఉంది. ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ఉదయం ఎలక్షన్ కమిషనర్ కలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల వాయిదా పడింది. మిగతా ప్రోగ్రాం అన్నీ కూడా యాజిటీగా జరిగాయి కాబట్టి దీన్ని మళ్ళా డేట్ ఇస్తున్నారు. ఇది కూడా మళ్ళా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ఈరోజు రా కదలిరా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా చేయలే, అన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు, దాన్ని అంచెలంచెలుగా 2,250, 2,500, 2,750 ఇంకా కూడా పెంచుతానే ఉన్నాడు. మళ్ళా జనవరికి ఈ నెలకి మళ్ళీ ఎప్పుడో 3,000 చేయబోతా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 3,000 అన్నాడు, అంచెలంచెలుగా పెంచాడు. మరి అందరికి కూడా తల్లికి వందనం అనేదాని కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు. అది ఒక్కరికే అన్నాడు. మా నాయకుడు క్లియర్గా చెప్పాడు, ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ముగ్గురున్నా నలుగురున్నా 15,000 లెక్కన 60,000 రూపాయలు ఇచ్చేదానికి, నలుగురికైతే 60,000, ముగ్గురికైతే 45,000, ఇద్దరికైతే 30,000, ఒక్కరికైతే 15,000. ఈ విధంగా మా నాయకుడు క్లియర్గా చెప్పాడు. ఈ విధంగా దొందందాలు మాట్లాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అనే దానికోసం సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అంటే 5 సంవత్సరాల పరిపాలన చూశారు ఏ విధంగా ఉందని. ఎక్కడో కూడా పరిశ్రమ లేదు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేదు, చదువుకునే పిల్లలకి చదువు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు, హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టే పరిస్థితి లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో క్వాలిటీగా ఉన్నాయా లేదా అని విజిలెన్స్ పంపించి చెక్ చేసినటువంటి రోజులు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు కూర లేకుండా నీళ్లు పోసుకొని తింటున్నారు పిల్లలు. ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఎప్పుడు ఉంటాడు. ఈ విధంగా దొందందాలు పని అయిపోయిన ఒకటి, పని రాకముందు ఒకటి, ఈ మాటలు మాయ మాటలు చెప్పే నాయకుడు మా నాయకుడు కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. క్లారిటీగా ఈరోజు జ్యోతిలో కూడా వచ్చింది. పోటీ చేసేది నేనే. కురుగుండ్ల రామకృష్ణ వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నాడు. మంచి మెజార్టీలో కూడా గెలుస్తున్నాడు, మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. ఆ నమ్మకం మాకుంది. సభ చెప్పా ఇప్పుడైతే ముందే మీకు, ఎలక్షన్ కమిషన్ని కలవాలి కాబట్టి టైం ఇచ్చారు కాబట్టి పోస్ట్పోన్ అయింది. వరం ఏమీ కాలేదు. దానికి కూడా ఒక డేట్ ఇస్తున్నారు. ఆ డేట్ త్వరలోనే చేస్తున్నాం, భావిస్తా ఉన్నాం. సేమ్ మన ఏమైతే వచ్చిందో ఇప్పుడు ప్రజలు వేస్తారు. మనం నమ్మారు, ఆ ఒక్కటి అవకాశం అని చెప్పని నమ్మి మోసపోయారు. ఆ మోసాన్ని తెలుసుకున్నారు. ఈరోజు తెలుసుకొని ప్రతి ఒక్క ఓటర్ కూడా బ్రహ్మాండంగా ఓటేస్తాడు. మంచి మెజార్టీ అంతకన్నా ఎక్కువ వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహిళమ్మ తల్లులందరినీ కూడా నమ్మించాడు, గొంతు కోసాడు. మద్య నిషేధం రాగానే చేస్తానన్నాడు, మళ్ళీ అంచెలంచెలు అన్నాడు. ఈ రోజుకి ఏమీ లేదు. ఆయన దిగిపోయే రోజు తొందరలో ఉంది. ఇంకా చేసేది లేదు, ఆయన చేసేది లేదు. ఆ మాట చెప్పడం ఎందుకు వచ్చా, ఆ మద్య నిషేధాన్ని మామూలు కంపెనీలు కాదు,
ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ డిస్టిలరీ నుంచే పిచ్చి మందు దాపి ఈరోజు ప్రజలను చంపేశాడు. ఈ పరిస్థితి తెలుగుదేశం లేదు. యాజిస్ట్గా ఏమేం కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, ప్రభుత్వం దాని జోలికి పోయేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెయిన్గా మద్యం విక్రయించడానికి మరి విపరీతంగా లైసెన్సులు ఇచ్చి ఈయన తయారు చేసినటువంటి మందుని తరలించి ప్రజలు చనిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి. ఆ పేర్లుండవు. అదేదో బూమ్ బూమ్ బీర్ అంట, ఎక్కడ వినలా. కంపెనీలు ఉన్నాయి, కింగ్ఫిషర్ ఉంది, కళ్యాణ్ ఉంది, ఇలాంటి మంచి కంపెనీ బీర్లు ఉన్నాయి. ఆ బీర్లు తాగితే ప్రజలు చనిపోరు. ఈయన దాన్ని కూడా మోసం చేసి ప్రజల్ని చంపే పరిస్థితి ఈరోజు ఏర్పరిచాడు. అందుకనే సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మరి ఈ జగన్మోహన్ ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన మోసాలు అర్థమైపోయినాయి. ఇంక జగన్మోహన్ రెడ్డి ఏం మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ మహిళలు, ఏ తల్లి ప్రసన్న ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే పరిస్థితులు. అయితే ఈ ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లియరెన్స్ ఇవ్వాల, వాళ్ళ గురించి మాట్లాడాల, వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు. అంటే ఏం చేయదలుచుకుంటున్నాడో అర్థం కావడంలే. ఆయన రాలేకపోయి, ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి ఓయా మీడియాగా సెటిల్ చేసేటువంటి పరిస్థితి ఉండాల. అది లేకుండా వాళ్ళు వినరను, మరి ఈయన వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు, ఏం అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి వచ్చేస్తారు అనుకుని ఆయన అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రారు. ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులను పంపించి ప్రభుత్వం వైపు నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతి చేయాల. ఎవరైనా కానీ అడిగితే ఓయా మీడియాగా పరిష్కారం చేసాము, కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తా ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.